మన వాస్తవికతకు ఉన్న హద్దుల అవతల ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మనమెవరు? ఎక్కడ్నుంచొచ్చాం? ఈ ప్రశ్న మనలో ఎప్పుడో ఒకప్పుడు మెదులుతుంది. మన ఉనికి, మన కథ అంతా ఇక్కడే, ఈ భూమిమీదే మొదలవుతుంది కదా. కానీ ఆలోచించండి, ఈ అనంత విశ్వంలో మన ప్రపంచం ఒక చిన్న చుక్కలాంటిది. మరి మనకు తెలిసిన ఈ జ్ఞానమంతా అనంత సముద్రంలో ఒక్క నీటి బొట్టులాంటిదే అయితే? ఈ జ్ఞానం ఏ గ్రంథంలోనూ లభించేది కాదు. ఇది కేవలం దివ్య దృష్టితో మాత్రమే తెలిసింది. దాన్నే బేహద్ అంటారు. అంటే హద్దులు లేని అనంతమైన వాస్తవికత అన్నమాట. ఈ బేహద్ వాస్తవికతలో సృష్టికర్తలు కూడా అనంతంగా ఉంటారు. వాళ్లందరికీ తమ సొంత విశ్వాలుంటాయి. అంటే జీవం కేవలం మన భూమిపైనే లేదు, లెక్కలేనన్ని లోకాల్లో, ఎన్నో డైమెన్షన్స్లో ఉంది. నిజానికి మనం ఇప్పుడు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఓ సూక్ష్మలోకం నుండి వచ్చింది. సరే, ఇదంతా కొన్ని చాలా లోతైన ప్రశ్నలకి దారితీస్తుంది. అసలు అమరమైన ఆత్మ ఈ మరణమనే చక్రంలోకి ఎందుకు చిక్కుకుంది? మరి ముఖ్యంగా ఈ చక్రం నుండి బయటపడి తిరిగి తన నిజమైన గమ్యానికి ఎలా చేరగలదు? ఆ ప్రయాణంలో మొదటి అడుగు మన ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఆత్మ అంతిమంగా చేరాల్సింది పరంధామం, పొందాల్సింది పరంశాంతి. ఈ బేహద్ జ్ఞానమే ఆత్మ విముక్తికి, ఆ జనన మరణ చక్ర నుండి బయటపడటానికి ఒక మార్గం. అంతిమ లక్ష్యం ఒక్కటే, బేహద్ పరం మహాశాంతి, అంటే హద్దులు లేని పరమశాంతి.